హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగులో. ఈరోజు మనము ఎయిర్పాడ్స్ ప్రో అన్బాక్స్ చేయబోతున్నాం. నేను ఎయిర్పాడ్స్ ప్రో గురించి ఇంతకుముందు వీడియో పెట్టినప్పుడు చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది అడిగారు దీన్ని రివ్యూ చేయండి అనేసి. నాకు ఇప్పుడుదా నా ఫ్రెండ్ కొన్నాడు, సో దీన్ని రివ్యూ చేయడానికి నాకు కుదిరింది. ఇది ఆల్రెడీ అన్బాక్స్ డే, బట్ స్టిల్ నేను మీకు ఆ అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అది ఎలా ఉంటుంది అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ అదర్ సైడ్ USB-C. సో ముందు చూసామంటే ఇది ఎయిర్పాడ్స్. ఇవి చాలా పాపులర్ అయ్యాయి, వరల్డ్ వైడ్ మోస్ట్ సెల్లింగ్ వైర్లెస్ ఇయర్బడ్స్ ఇవే. సో దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి యాపిల్ వాడు ప్రో వర్షన్ వదిలాడు. సో మధ్యలో ఎయిర్పాడ్స్ 2 వదిలాడు, కానీ అది జస్ట్ వైర్లెస్ ఛార్జింగ్ కేస్ ఇచ్చాడు, అంటే ఇంకేం పెద్దగా మార్చలేదు. దీంతో అయితే చాలా మార్పులు ఉన్నాయి, ఇదంతా మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎయిర్పాడ్స్ కి ఇది రీప్లేస్మెంట్ అయితే కాదు, ఇది సేల్లో ఉంది, ఇది సేల్లో ఉంది. సో ఇది 17,000 ఉంది అనుకుంటా వైర్లెస్ ఛార్జింగ్ మోడల్. అంటే ఇది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, కానీ ఇది ఇంకా ప్రో వర్షన్. దీంతో నాయిస్ క్యాన్సిలేషన్ ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ చూద్దాము. ముందుగా డిజైన్ చూసామంటే ఇది పోర్ట్రైట్ మోడ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇది వర్టికల్గా ఉంది, ఇది హారిజాంటల్గా ఉంది. అండ్ కొంచెం థిక్నెస్ అయితే కొంచెం చాలా మైన్యూట్గా కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉంది. అండ్ ఈ కేస్ చూడడానికి అయితే ఆల్మోస్ట్ సేమ్గానే ఉంది, కొంచెం డిఫరెన్స్ తప్పితే. అండ్ దీనికైతే ఇక్కడే ముందరే LED ఇండికేటర్ ఇచ్చారు, దీనికి ఇంతకుముందు లోపల ఉండేది LED ఇండికేటర్. పాతదంతా చూసామంటే ఈ స్టెమ్ చాలా చిన్నదిగా ఉంది, లెంత్ చాలా తక్కువ. ఇది లెంత్ తక్కువ ఉంది, సో కాల్స్ తీసుకోవడానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏం లేదు. నేను ఇప్పుడు ఒక 1 వీక్గా వాడుతున్నాను, సో అసలు ఏం ప్రాబ్లం అనేది లేదు కాల్స్ తీసుకోవడానికి దానికి. అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది ఈ ఇయర్బడ్స్ వల్ల. అండ్ కింద చూసినట్లయితే ఇంతకుముందు దానికి ఏమి ఉండేది కాదు, జస్ట్ ఈ పార్ట్ మాత్రం టచ్ సెన్సిటివ్గా ఉండేది. దీనికైతే ఇది టచ్ సెన్సార్ బదులు ఫోర్స్ సెన్సార్ ఇచ్చారు, ఇక్కడ సెన్సార్ ఉంది. సో దీన్ని అంటే సింగిల్ టైం ప్రెస్ చేసామంటే ప్లే, పాస్, డబుల్ టైం చేసామంటే ట్రాక్ స్కిప్ చేసుకోవచ్చు ఫార్వర్డ్కి, ట్రిపుల్ టైం చేసామంటే బ్యాక్ స్కిప్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్ స్క్వీజ్ చేసి పట్టుకున్నామంటే అప్పుడు ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ లేదా నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్కి వస్తుంది. సో అదేంటి అనేది ఇంకా చూద్దాము. ఈ సిలికాన్ టిప్స్ చూసామంటే ఇవి చాలా మంది దారి పోసుకుంటూ ఉంటారు. సో ఇది దారిపోయింది అంటే వేరే వేసుకోవచ్చు అంటే వేసుకోలేరు, బికాస్ ఎందుకంటే ఇది యాపిల్ ప్రొప్రైటరీ డిజైన్. సో ఇంకెక్కడ దొరకదు, యాపిల్ వాడి దగ్గరే కొనుక్కోవాలి. దీంతో ఉండే ఒకే ఒక నెగిటివ్ థింగ్ ఏంట్రా అని చెప్పొచ్చు అంటే వాల్యూమ్ కంట్రోల్ లేదు. సో యాపిల్ వాడు ఏదైనా చేసి ఉండొచ్చు, సో ఇలా స్లైడ్ చేస్తే వాల్యూమ్ అప్ డౌన్కో ఏదన్నా, బట్ ఏం లేదు. సో జస్ట్ సిరి యూస్ చేసి వాయిస్ కంట్రోల్ చేసుకోవాలి. మీరు హ్యాండ్స్ వాడకుండా ఫోన్లో వాల్యూమ్ తగ్గించుకోకుండా జస్ట్ వాయిస్తో చేసుకోవాలి. అంటే హే సిరి రెడ్యూస్ వాల్యూమ్ టు 60% అన్నామంటే అప్పుడు అది రెడ్యూస్ చేసుకుంటుంది. అండ్ ఈ కేస్ అయితే ఇది పాకెట్లో వేసుకోవడానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వేరే కొన్ని సోనీవి, బోస్వి అవి చూసారంటే కొంచెం పెద్దవిగా అనిపిస్తున్నాయి. ఇవైతే ఈ పాకెట్లో అసలు ఏం ప్రాబ్లం లేకుండా వేసుకోవచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే ప్యాంట్కి ఉండే స్మాల్ పాకెట్లో కూడా ఇది సరిపోతుంది. చాలా మందికి ఉన్న పాత కంప్లైంట్ ఏంట్రా అంటే ఇది చెవిలో పెట్టుకుంటే ఈజీగా పడిపోతా ఉంది అండ్ నిలబడడం లేదు, ఆర్ రన్నింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు ఉండదు అనేసి. అండ్ నాకైతే ఏం ప్రాబ్లం అనిపించలేదు, కానీ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు అలా. వీటికైతే ఆ ప్రాబ్లం లేదు, బికాస్ ఈ సిలికాన్ టిప్స్ వల్ల అండ్ ఈ డిజైన్ వల్ల ఇయర్లో పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అసలు ఎంత స్ట్రెక్ చేసినా అసలు పడడం కానీ ఏమి కానీ ఉండదు. అండ్ నార్మల్గా మనం ఇయర్బడ్స్ ఉండే ఇవి చూసామంటే ఇయర్బడ్స్ ఉండే ఇయర్ ఫోన్స్ కానీ ఏదన్నా ఇలా పెట్టుకున్నప్పుడు మనకు ఆ ఎయిర్ని కూడా పుష్ చేస్తుంది. సో మనకు కొంచెం అన్కంఫర్టబుల్గా అలా అనిపిస్తుంది. దీంతో అది ఉండదు, ఎందుకంటే ఇక్కడ పాస్ త్రూ కట్అవుట్ ఉంది. సో ఇలా ఎయిర్ని పుష్ చేసిన వెంటనే ఆ ఎయిర్ని అది బయటకు తోయేస్తుంది. సో ఒక ప్రాపర్ సీల్ లాగా తయారు చేస్తుంది అనమాట. ఇంకా మెయిన్ థింగ్ వద్దాం, అందరూ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది సౌండ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు నాయిస్ క్యాన్సిలింగ్ ఆఫ్లో ఉంది అంటే నార్మల్ ఎయిర్పాడ్స్ అంతే.
నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్లో ఉంది అంటే చాలా బెటర్గా ఉంది ఈ పాతదాంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే ఆ సీల్ వల్ల సో అవుట్ సైడ్ సౌండ్ని దాన్ని కొంచెం ఆటోమేటిక్గా అదే తగ్గిస్తుంది. ఏం నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్ చేసుకోకుండా, ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏం పెట్టుకోకుండానే. ఈ పాతదాన్ని అప్పుడప్పుడు పెట్టుకునేవాడిని ఫుల్ వాల్యూమ్కి, సరిగ్గా వినిపించకుండా అట్లా. దీన్ని అయితే అసలు ఫుల్ వాల్యూమ్ ఇంతవరకు నేను పెట్టుకునే లేదు. సో ఆ ఎయిర్ సీల్ వల్ల చాలా తక్కువ వాల్యూమ్లోనే బాగా క్లియర్గా వినిపిస్తుంది. అండ్ నేనైతే అంత సౌండ్ ఎక్స్పర్ట్ కాదు, కానీ మిడ్స్ కొంచెం హెవీగా ఉన్నాయి, బాగున్నాయి. అండ్ మిగిలినంతా ఓకే, నార్మల్గా పాత ఎయిర్పోర్ట్స్ లాగా అలానే ఉంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ చూసామంటే 3 మోడ్స్ ఉన్నాయి. ఒకటి నాయిస్ క్యాన్సిలింగ్ ఆఫ్ లేదా ట్రాన్స్పరెన్సీ మోడ్. నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ ఏంటంటే ఇప్పుడు దీన్ని లాంగ్ ప్రెస్ చేసామంటే నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్కో ట్రాన్స్పరెన్సీ మోడ్కో వెళ్తుంది. సో ఇప్పుడు ఈ నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ ఏంటంటే మీ చుట్టుపక్కల ఏదైనా నాయిస్, మీరు బస్సులో ట్రావెల్ చేస్తున్నారు అప్పుడు ఫుల్ సౌండ్గా ఉన్నా అట్లాంటి టైంలో, లేదా ఏదైనా హోటల్లో కూర్చోండేటప్పుడు అట్లాంటి టైంలో నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్ చేసుకున్నారంటే చాలా బాగా సీల్ చేస్తుంది. అసలు బయట సౌండ్ రావడం లేదు లోపలికి. చాలా ఎక్స్ట్రీమ్ సౌండ్ ఉంటే తప్ప నార్మల్ మనుషులు మాట్లాడుకునేది ఇదంతా అద్భుతంగా సీల్ చేస్తుంది. సో ఈ నాయిస్ క్యాన్సిలింగ్ మార్కెట్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇది అద్భుతం. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ ఏంట్రా అంటే, ఇది వేసుకొని ఈ లాంగ్ ప్రెస్ చేశారంటే ట్రాన్స్పరెన్సీ మోడ్ వస్తుంది. అప్పుడు ఏంటంటే పక్కన ఎవరైనా మాట్లాడుతుంది మీరు వినాలి అనుకుంటున్నప్పుడు దాన్ని చేశారంటే అప్పుడు బయట వాళ్ళు మాట్లాడేది మీకు వినిపిస్తుంది. అది ఎలా అంటే ఆడియోని అది బయట నుండి తీసుకొని మైక్ ద్వారా మనకి నార్మల్గా ఇయర్ ఫోన్స్లోనే ప్లే అవుతుంది. అది అసలు న్యాచురల్గా ఉంది, ఆర్టిఫిషియల్గా అసలు ఏం లేదు. ఎంతరా అంటే ఇది అసలు చెవులో ఉందా అనేది మర్చిపోతాం ట్రాన్స్పరెన్సీ మోడ్ ఆన్ చేస్తే. ఏదో నార్మల్గా వింటున్నట్లుంది, అంత క్లియర్గా ఉంది. అండ్ ఆన్ మోడ్ ఉంది, అదేంట్రా అంటే జస్ట్ ఎయిర్పోర్ట్స్ ఆన్లో ఉంటుంది. ఈ ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ ఈ నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్ కానీ ఆన్లో ఉండదు. సో దానివల్ల ఏంటంటే బ్యాటరీ కొంచెం సేవ్ అవుతుంది. జస్ట్ నార్మల్ ఈ పాత ఎయిర్పోర్ట్స్ విత్ సిలికాన్ ఇయర్ టిప్స్ వేసుకున్నట్లు ఉంటుంది. బట్ సౌండ్ కొంచెం బెటర్గా ఉంది ఆ ఎయిర్ సైల్ వల్ల చెవులో. సో బ్యాటరీ విషయానికి వచ్చామంటే నాకైతే యావరేజ్గా 4 hours వస్తుంది. సో అది సూపర్ లాంగ్ అని చెప్పలేము, తక్కువ అని చెప్పలేము. సో ఒక ఫుల్ జర్నీకి అయితే సరిపోదు. ఇప్పుడు ఎక్కడన్నా ఓవర్ నైట్ జర్నీ చేస్తున్నా ఆర్ ఫ్లైట్ జర్నీ చేస్తున్నా, జస్ట్ డైలీ కమ్యూట్కి, ఆఫీస్కి, కాలేజ్కి వెళ్ళి రావడానికి అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఈ కేసులో జస్ట్ ఫ్యూ మినిట్స్ వేసుకుంటే అది ఆల్మోస్ట్ 1 hour పైన ఛార్జింగ్ అయిపోతుంది. సో అదేం ప్రాబ్లమే అనిపించలేదు. అండ్ ఈ కేసు అయితే లైట్నింగ్ పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. అండ్ ఇంకా అందరికీ ఉన్న డౌట్స్ ఏంటంటే అంటే ఆండ్రాయిడ్తో పనిచేస్తుందా అంటే, ఎస్ ఆండ్రాయిడ్తో పనిచేస్తుంది. బట్ జస్ట్ నార్మల్ ఒక బ్లూటూత్ ఎయిర్పాడ్స్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవి అంతే. సో మీకు ఆ టచ్, ఆ ప్లే పాజ్ ఫీచర్ కానీ అది కానీ, హే సిరీ సపోర్ట్ అండ్ అట్లాంటి గూగుల్ అసిస్టెంట్ పనిచేస్తుందంటే అది కూడా పనిచేయదు. సో ఇది జస్ట్ నార్మల్ ఒక బ్లూటూత్ ఎయిర్పాడ్స్ లాగా వాడుకోవచ్చు. సౌండ్ క్లారిటీ బాగుంటుంది. అండ్ వర్కౌట్స్కి, దానికి జిమ్కి వేసుకోవడానికి బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా. అండ్ IPX4 వాటర్ రెసిస్టెంట్, సో స్వెట్కి దానికి ఏం అవ్వదు. అండ్ ఓన్లీ జిమ్ పర్పస్కే కొంటున్నారు అయితే పవర్ బీట్స్ ప్రో కొనడం మేలు అని నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ అది ప్రాపర్ వర్కౌట్ ఇది. అండ్ అన్ని H1 చిప్ అందులో కూడా ఉంది. అండ్ ప్రాపర్ యాపిల్ ఎకోసిస్టమ్కి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. అండ్ బీట్స్ కంపెనీ ఇప్పుడు యాపిల్దే. సో పవర్ బీట్స్ ప్రో జిమ్ వాళ్ళ కోసం బాగుంటుంది. సో ఎయిర్పాడ్స్ ప్రో కొనొచ్చా, ఇది బెస్టా అని అడిగినారంటే, మీరు కనుక యాపిల్ ఫోన్ వాడుతున్నట్లయితే ఇదే ద బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈజీ, పాకెట్లో ఈజీగా వేసుకోవచ్చు, క్యారీ చేయడానికి ప్రాబ్లం ఉండదు. అండ్ ఛార్జింగ్ ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. H1 చిప్ ఉంది. సో యాపిల్ డివైజెస్కి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. యాపిల్ ఎకో సిస్టంలో ఉండే వాళ్ళు ఆ ఎకో సిస్టంలోనే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఇదే ద బెస్ట్ అని చెప్పాలి. సో ఓవరాల్ ప్రోడక్ట్గా అయితే ఇది మ్యూజిక్ లవర్స్కి వాళ్ళ కోసం అయితే అద్భుతమైన మ్యూజిక్ అని చెప్పలేం. సూపర్, ఒక స్టూడియో రేంజ్ హెడ్ఫోన్స్ రేంజ్కి అయితే రాదు. బట్ ఎయిర్పాడ్స్ రేంజ్కి అయితే చాలా బెటర్ లాస్ట్ టైం దాంతో పోలిస్తే. వర్కౌట్స్కి రికమెండ్ చేయొచ్చా అంటే, స్పెసిఫిక్గా వర్కౌట్స్ కోసమే అంటే రికమెండ్ చేయలేం. అండ్ ట్రావెల్ చేసే వాళ్ళకి రికమెండ్ చేయలేం, బికాస్ ఇది జస్ట్ 4 hours ఛార్జింగే వస్తుంది కాబట్టి. బట్ ఓవరాల్గా ఇవన్నీ ఒకే సింగిల్ ప్యాకేజ్లో కావాలంటే ఇదే బెస్ట్. బట్ ప్రైస్ చూసారంటే అది ఎవరి పర్సనల్ ఒపీనియన్ బట్టి ఉంటుంది. సో అది గైస్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఎయిర్పాడ్స్ ప్రో గురించి, అన్బాక్సింగ్ అంతా చూపించాను. సో చాలామంది నా పాత వీడియోలో అడిగిన క్వశ్చన్స్కి అంతా కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకి సజెషన్గా ఉంటుంది అనే వాళ్ళతో అంతా ఫార్వర్డ్ చేయండి. అండ్ లైక్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇట్లాంటి వీడియోస్ పెడతాను ఛానల్లో.